నూనెలు అమ్ముకోలేరు. అర్థమైందా? ప్లస్ వీళ్ళకి వచ్చిన ఫండ్స్ ఒక 30% వరకు మీరు తింటారో, మీరు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ వాడుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మాకు అనవసరం. మిగిలిన 70% అయితే లెక్క చెప్పాలి కదా, అది కమ్యూనిటీకే యూజ్ చేయాలి కదా. మీరు ధనవంతులైతే పేదోడి దగ్గర తీసుకోవద్దు కదా దశమ భాగాలు. కానీ మీరు ఎక్కువ మీకు ఫండ్స్ వచ్చేది పేదోళ్ళ దగ్గర నుంచే కదా, రోగం తగ్గించినామని వాళ్ళ అజ్ఞానాన్ని వాడుకొని. ఆలోచించండి మిత్రులారా. సో వాస్తవాలు చెప్తాము, నచ్చకపోతే మేము ఏం చేయలేం. ఏదైనా అందులో మేక్ సెన్స్ ఉంటే ఏదైనా తీసుకోండి, లేకపోతే అది ఇగ్నోర్ చేయండి. అంతేగాని ఎవడు మాట్లాడొద్దు, నోరు మూసుకుంటే అది మనకు న్యాయం దొరకదు. ఓకే, మార్పు రాదు. ఓకే, అర్థమైందా? రెండోది ఏమంటున్నా, నీ మీద అలిగేషన్ చేసిండు రాజు కూడా. నువ్వేం చేయాలి? నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నీ కాల్ డేటా బయట పెట్టాలి, లేకపోతే నీ అకౌంట్లోకి పైసలు వచ్చింది బయట పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎవడు మాట్లాడితే వాడి మీద ఉల్టా నన్ను మీద అందరితో తిట్టిపిస్తున్నావు అంటే అర్థమైంది. ఇప్పటివరకు ఎంత